చేసే దేవుడు ఆయన. ఆయన పని చేసే దేవుడు ఆయన. నిరంతరం పని చేస్తున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటే ఇంకా ఆయన కునకట్లేదంతే. ఆయన నిద్రపోయే దేవుడు కాదు. ఆయన నిద్రపోడు కాబట్టి మనం ఆయన లేపాల్సిన పని అసలే లేదు. ఆయన సదాకాలం మనతో ఉన్న దేవుడు, మనల్ని చూస్తున్న దేవుడు, తన యందు యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి దేవుడు ఎప్పుడు సంసిద్ధుడై ఉన్న దేవుడు. పగలు రేయి నిన్ను మర్చిపోయేవాడు కాదు ఆయన. కొన్ని సందర్భాల్లో నీ తల్లి అయినా, నీ తండ్రి అయినా, నీ తోబుట్టులను నేను మర్చిపోతారేమో. ఆయన నీ కొరకు పనిచేయడం మానేస్తారేమో. బాబు ఇక చాలు, ఇంక నేను నీ కొరకు పని చేయలేను, లేదా నీకు మేలు చేయలేను, ఈ మాత్రం నేను చేశాను చాలని సర్ది పెట్టుకుని ప్రక్కకు తప్పుకునే వాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉంటారేమో. కానీ నీ దేవుడు సర్వకార్యములను జరిగించే దేవుడు. ఏమేన్, నీకు ఏది అవసరమో, ఏ సమయంలో నీకు ఏది కావాలో దాన్ని దయచేయగలిగిన సంపూర్ణమైన ప్రేమ కలిగిన దేవుడు ఆయన. అలాంటి సర్వకార్యములు నేను తెలియజేస్తాను, నేను ప్రకటిస్తాను. దేవుని మంచితనాన్ని, నేను ఔన్నత్యాన్ని నేను ప్రపంచాన్ని తెలియజేస్తాను. ఈ మాటలోని ఈ మాధుర్యాన్ని మనందరం అర్థం చేసుకుని దేవుని పొందు కోరుకుందాం, ఆయనతో సహవాసం కోరుకుందాం. తద్వారా ఆయన చేసే సర్వకార్యములు అన్ని విషయాల్లో దేవుడు తన యొక్క పనిని జరిగించే దేవుడు కనుక ఆయన వైపు మనం చూద్దాం. ఈరోజు మీ పనిని దేవుడు సఫలం చేయబోతున్నాడు. ఆమేన్. ఎందుకోసంటే ఆయన మీ కొరకు పని చేస్తున్నాడు. ఆయన గాడ్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ, గాడ్ ఈజ్ క్రాఫ్టింగ్ థింగ్స్ ఫర్ యూ. ఆయన మీ కొరకు పనిచేసే దేవుడు, మీ కొరకు అద్భుతాలను సిద్ధపరుస్తున్న దేవుడు ఆయన.